బీహార్లోని పాటలీపుత్ర రైల్వే స్టేషన్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ బీహార్ రాష్ట్ర పోలీస్ బోర్డు నియామక పరీక్ష జరుగుతుంది. దీంతో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు భారీ ఎత్తున రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. అయితే సరిపడా రైళ్లు లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రైల్వే అధికారుల తీరును నిరసిస్తూ రైళ్లపై రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించి గాల్లోకి హెచ్చరికల కాల్పులు జరిపారు. ఇక నిరసనకారులు రాళ్ల దాడికి దిగడంతో వెంటనే అప్రమత్తమయ్యారు రైల్వే పోలీసు అధికారులు. నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పలువురు రైల్వే పోలీసులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఆందోళనకారుల అల్లర్లతో రైల్వే స్టేషన్లోని ఫుడ్ స్టాల్స్ సైతం దెబ్బతిన్నాయి. అటు ఈ అల్లర్లతో కాసేపు పాటలీపుత్ర రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాసేపటి తర్వాత అధికారులు తిరిగి రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. బీహార్లోని పాటలీపుత్ర రైల్వే స్టేషన్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హింసాత్మకంగా మారింది. బీహార్ పోలీస్ పరీక్ష అభ్యర్థుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బీహార్ రాష్ట్ర పోలీస్ బోర్డు నియామక పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు భారీ ఎత్తున రైల్వే స్టేషన్లకు చేరుకోవడం జరిగింది. అయితే వారికి సరిపడా రైళ్లు లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అలాగే రైల్వే అధికారుల తీరును నిరసిస్తూ రైళ్లపై రాళ్ల దాడి చేశారు అభ్యర్థులు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. ఇక పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పాటుగా బాష్పవాయువును ప్రయోగించారు. అలాగే గాల్లోకి హెచ్చరిక కాల్పులు కూడా జరిపారు అధికారులు. రైళ్ల కొరతపై అభ్యర్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పోలీస్ నియామక పరీక్ష ఉన్న నేపథ్యంలో అక్కడికి భారీ ఎత్తున అభ్యర్థులు చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సరిపడా రైళ్లు లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలోనే కొంత హింసాత్మకంగా మారింది అక్కడ వాతావరణం. బీహార్ పాటలీపుత్ర రైల్వే స్టేషన్లో పోలీస్ పరీక్ష అభ్యర్థులు అయితే రాళ్ల దాడికి దిగారు. నిరసనకారులు రాళ్ల దాడికి దిగడంతో వెంటనే అప్రమత్తమయ్యారు అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసు అధికారులు కూడా. నిరసనకారులను చెదరగొట్టేందుకైతే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పలువురు రైల్వే పోలీసులకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. అలాగే ఆందోళనకారుల అల్లర్లతో అక్కడ ఉన్నటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ సైతం కూడా కొంత దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఈ అల్లర్లతో పాటు పాటలీపుత్ర రైల్వే స్టేషన్ లో రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం అయితే ఏర్పడింది. కాసేపటి తర్వాత అధికారులు తిరిగి రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. మనం చూస్తున్న టీవీ స్క్రీన్ పైన బీహార్ పాటలీపుత్ర రైల్వే స్టేషన్ లో కొంత హింసాత్మక ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ రోజు బీహార్ పాటలీపుత్ర రైల్వే స్టేషన్ లో కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు పోలీసులకి ఈ నిరసనకారులు వేసినటువంటి రాళ్లు తగలడం జరిగింది. అలాగే వారికి దెబ్బలు కూడా తగిలాయి. రైళ్ల ఆలస్యాన్ని నిరసిస్తూ కూడా నిరసనకారులు దాడి చేశారు. ఈ రోజు బీహార్ పోలీస్ స్టేషన్ నియామక ఎగ్జామినేషన్ ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది.